హే గాయ్స్, మా మమ్మీ స్టైల్లో తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేస్తుందో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఇంకా హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంతకీ మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మన తలకాయ కూరను కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో ఒక టమాటో అయితే కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడంత కారం వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నీ వేశారు, నన్ను వేయలేదేంటి అని చెప్పి అలుగుతుంది కదా. ఉప్పునైతే వేసుకొని తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోయింది. తొలి ఏకాదశి రోజు నేను చేసిన స్పెషల్ అని ఒక వీడియో అయితే తీసాను, అది అప్లోడ్ చేశాను, ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.